మన తెలుగు ఫ్యాషన్ టెక్ ప్రేక్షకులకు ఈరోజు మనము కొత్త విషయానికి వద్దాం. రోజు కటింగు స్టిచ్చింగే అవుతుంది. ఈ వెరైటీలో కూడా ఈ ఊల్తో ఎన్ని వెరైటీలు చేసుకోవచ్చు అంటే చాలా వెరైటీలు ఉన్నాయి. మీరు ఈ ఊళ్ళు చూసారా ఒకసారి? దీంతో చిన్నపిల్లలవి టోపీ కానీ ఫ్రాక్స్ కానీ, ఇప్పుడు చలికాలం వస్తుంది కదా మనకి, ఆ చలికాలంలో ఇవన్నీ చేసుకుంటే చాలా అందంగా ఉంటాయి. పిల్లలకి కూడా వెచ్చగా చక్కగా పడుకుంటారు. దీంతో పాటు ఇది మనము ఫస్ట్ చిన్న సైజు టోపీ ఒకటి తయారు చేద్దాం. 1 year బేబీకి నేను టోపీ మొదలు పెట్టబోతున్నాను. కొత్త వారైతే ఇదిగోండి ఈ ఊలు తీసుకోవాలి. ఈ క్రూస్ పుల్ల అంటారు దీన్ని, క్రూస్. దీన్నేమో ఇది ఈ రెండింటితోనే ఇది ఉపయోగపడుతుంది. ఇంకా కొన్ని పుల్లలు ఉన్నాయి, 2 పుల్లలతో అది తయారు చేస్తారు. బనియన్ కొరకు సాక్స్లు, టోపీ, దాంతో కూడా ఫ్రాక్స్ అన్నీ తయారవుతుంది. మీకు ఇది చూపిస్తూ ఒక్కొక్క వెరైటీ మీకు పంపిస్తుంటాము. మా తెలుగు ఫ్యాషన్ టెక్ని మీరు షేర్ చేసి లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొత్త వీడియోస్లు మీకు అప్లోడ్ అవుతుంది. ఒకసారి స్టార్ట్ చేద్దామా మరి? చూడండి, ఈ లెఫ్ట్ హ్యాండ్తో మీరు ఇలా రింగ్స్ చుట్టండి. ఇలా పట్టుకోవాలా? ఇలా పట్టుకొని దీంతో చైన్స్ మనం తయారు చేయాలి. చైన్ 1 2 3 4 5 6 5 చైన్లు, 5 చైన్లు చేస్తూ దీన్ని ఇందులో లాస్ట్ చైన్లో పెట్టాలి. మళ్ళీ ఇది కటింగ్ చేసేస్తాము. దీన్ని చైన్ నిండా ఇది ఫిలప్ చేయాలి. ఒకసారి చూడండి, 2 ఇలాగే మొత్తం ఫిలప్ అవుతుంది. ఇలా మీరు ప్రతి ఐటెం చూస్తే ఎన్నో ఉన్నాయి. ఊళ్ళతోటి ఒక 50 రకాలు 100 రకాల వరకు వెరైటీస్ ఉన్నాయి. మీరు ప్రతిదీ చూస్తుండండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు కొత్త వాళ్ళు చూస్తే మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ బంధువులు చెప్పండి. ఇలా టైలరింగ్తో పాటు మీకు ఎంబ్రాయిడరీ కూడా త్వరలో చెప్తాము. ముద్దకుట్టు, గొలుచుకుట్టు, ఇంకా ముడికుట్టు, అందులో దారాలతో చాలా వెరైటీ ఉంటుంది. శారీ క్లాత్కి, శారీతో మీరు కూడా ఇది శారీ ఈ ఊల్తోనే మీరు శారీ బార్డర్స్ వేసుకోవచ్చు, చున్నీకి బార్డర్స్ వేసుకోవచ్చు. చాలా వెరైటీలు ఉన్నాయి. మీకు త్వరలో అవన్నీ అప్లోడ్ చేస్తాము. ఇవన్నీ మీరు ఒకసారి గమనించండి. చూడండి, ఫిల్అప్ అయిపోయింది రౌండు. ఒక లైన్ అయింది చూడండి. ఇలాగా ఒక 3-4 లైన్లు ఇలానే చేయాలి. తరువాత కొంచెం చేర్పులు ఉంటాయి. టోపీ కాబట్టి డౌన్లోకి రావాలి మనము. ఈ 3 లైన్లు ఇలానే చేయాలి.
ఈ వీడియో చూస్తున్నారు కదా, ఒకసారి ఇలాగే ఈ ఒకే దగ్గర 2 ఒకే దగ్గర 1 పెడుతూ ఒక 5 లైన్ల వరకు ఇలాగే చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఒక్కొక్కటే చేసుకుని వెళ్ళాలి. అది కొంతవరకు చేస్తూ టోపీ ఎలా వస్తుందో ఒకసారి గమనిస్తారు మీరు. ఇది మీరు కొత్త వారైతే చక్కగా చూసి ఇది ఎలా పెట్టానో గమనిస్తే 1 డేలో మీకు టోపీ తయారైపోతుంది. తర్వాత లాస్ట్ టోపీ తయారైన తర్వాత లాస్ట్లో ఈ వైట్ కలర్తో మనం కుర్చీలు పెడతాం. కుర్చీలు క్రింద బోర్డర్లో కుర్చీలు పెడుతూ ఆ తరువాత ఈ పైన ఫ్లవర్ ఒకటి పెడతాం. అప్పుడు టోపీ తయారైన తర్వాత మీరు చక్కగా నేర్చుకొని, ఇంకా డౌట్ ఉంటే అడగండి. ఇంకా మీరు నేర్చిన తర్వాత చూడండి ఒకసారి ఈ లైను, ఈ 5th లైన్ వరకు మీరు చేసుకుని వెళ్తే చక్కగా టోపీ తయారైపోతుంది. చూడండి ఈ టోపీ ఫస్ట్ సింగిల్ మనం చేసాము, సెకండ్ లైన్ కూడా సింగిల్ చేసాము. థర్డ్ లైన్ వచ్చేసరికి ఒకే దగ్గర 1 ఒక దగ్గర 2 ఒకే దగ్గర 1 ఒక దగ్గర 2 అలాగే 4 లైన్ల వరకు అలాగే చేయాలి. 2 1 2 1 2 1 అలాగా. ఇది చూడండి 2 1 2 1 అలా చేస్తే 5 లైన్ల వరకు అలాగే చేయాలి. ఆ తరువాత సింగిల్ ఇక 5 లైన్లు వచ్చేసింది చూడండి. ఫస్ట్ 2 మొత్తం 7 లైన్ వరకు. ఇప్పుడు ఇంకో 3/4 లైన్లు సింగిల్ చేయాలి. అదే ఇలాగ 2 1 చేస్తే వెడల్పు ఎక్కువ అవుతుంది చూసారా. ఇప్పుడు మనకి టోపీ లాగా రావాలి అంటే డౌన్లోకి రావాలి అంటే తగ్గించాలి కాబట్టి ఒకే హోల్లో ఒకేసారి చేయాలి, ఒకటే చేయాలి. చూడండి ఒకసారి టోపీ మొన్న స్టార్ట్ చేసాము. ఫస్ట్ చైన్ చేసేసి 1 థర్డ్ లైన్ వరకు సింగిల్, తరువాత సింగిల్, తర్వాత ఒక దగ్గర 1 తర్వాత 2 1 2 1 2 అలాగే ఒక 10 12 లైన్ వరకు పూర్తిగా సింగిల్ తయారు చేసాము. ఒకసారి చూడండి ఇవన్నీ సింగిల్ 5 లైన్లు సింగిల్, 5 లైన్లు 1 2 వస్తుంది. ఫస్ట్ సింగిల్ వస్తుంది. అలాగా ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 లైన్లు అయ్యాయి బ్లూ. ఇప్పుడు కుర్చీలు పెడితే అందంగా ఉంటుందని కుర్చీలు పెట్టాము. ఒకసారి చూడండి కుర్చీలు ఎలా పెట్టాలో మీకు చెప్తాను. ఒకే హోల్లో ఒకేసారి 4 సార్లు చేయాలి. చూడండి 1 2 3 4 ఒకే హోల్లో చూసారా. ఈ హోల్ ఇది ఈ సింగిల్ ఉంది కదా, ఒకే దీంట్లో 4 సార్లు చేస్తే కుర్చీ వస్తుంది. ఒకసారి చూడండి ఆ కుర్చీ ఎలా చేయాలో.
చూడండి, చెవుకి గాలి వెళ్ళకుండా ఈ బెల్ట్ తయారు చేయాలి. ఇది ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను మీకు. టోపీ అయితే తయారైంది. ఈ రెండిట్లో సెంటర్ పెట్టుకోవాలి మనం. ఇటు సగం చూసేసి సెంటర్ పెట్టుకుంటే ఇదిగోండి ఈ సెక్షన్లో మళ్ళీ ఇది ఒకటి తయారు చేసాం మీకు చూపించడానికి, కట్టడానికి. ఈ బెల్ట్ తయారు చేసి కట్టుకోవాలి. క్రిందని ఈ ఫ్లవర్ కూడా ఎలా చేయాలో చెప్తాము, ఇది కూడా చెప్తాను. దీనికి ఎదురుగా మనం మళ్ళీ పెట్టుకోవాలి. చూడండి, టోపీ క్లియర్ అయింది. ఒకసారి ఇగోండి, చెవులోని కూడా బెల్ట్ తయారైంది. లాస్ట్ బెల్ట్లో మనం ఇలాంటి ఫ్లవర్ చేసుకుంటాం. ఇప్పుడు ఆ ఫ్లవర్ ఎలా చేసుకుంటామో ఒకసారి చూడండి.